హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం లేటెస్ట్గా లాంచ్ అయిన హోండా సిటీ యొక్క మిడ్ సైజ్ సెడాన్ హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ హోండా సిటీ గురించి మీకు తెలిసిన విషయమే. హోండా సిటీ ఈస్ నోన్ ఫర్ స్పేస్, ప్రాక్టికాలిటీ, కంఫర్ట్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీని యొక్క ఇంజిన్స్ అని చెప్తాను. మోస్ట్ రిలయబుల్ ఇంజిన్ అనమాట హోండా సిటీ యొక్క ఇంజిన్ ఏదైతే ఉందో. ఇన్ఫాక్ట్ ఇట్స్ జాపనీస్, ఇట్స్ ఆబ్వియస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ హోండా సిటీ మనకి 2020లో 5th జనరేషన్ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ 2023లో మనకి ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చింది. అండ్ అగైన్ రైవల్స్తో కంపీట్ చేయడానికి ఫ్రెష్ లుక్తో మనకి 2026 ఫేస్ లిఫ్ట్ కూడా తీసుకుని రావడం జరిగింది. సో 2 ఫేస్ లిఫ్ట్స్ అనుకోండి. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో ఏవైతే చేంజెస్ అవి తీసుకుని వచ్చారో అవి మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని కార్నర్ ప్రైస్ కూడా లాస్ట్లో షేర్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గ్రీన్ హోండా లాస్ అండ్ సుబే బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ లెటింగ్ మీ రివ్యూ దేర్ లేటెస్ట్ ఆఫరింగ్. ఆల్రైట్, ఈ హోండా సిటీ ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. SV, V, ZX అండ్ ZX ప్లస్. అయితే ఇక్కడ ఉన్న వేరియంట్ వచ్చేసి ZX ప్లస్ అనమాట, టాప్ వేరియంట్ అనుకోవచ్చు. ఆల్రైట్, వేరియంట్స్ విషయానికి వస్తే ఈ హోండా సిటీ వచ్చేసి మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. SV, V, ZX అండ్ ZX ప్లస్. అండ్ ఇక్కడున్న ఈ వేరియంట్ వచ్చేసి ZX ప్లస్ అనమాట, టాప్ వేరియంట్ అనుకోవచ్చు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ SV ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 11,99,000 రూపీస్ ఎక్స్షోరూమ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో ZX ప్లస్ టాప్ మోడల్ ఇది వచ్చేసి మనకి 16,14,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. ఎక్స్ట్రా 1 lakh కనుక పే చేస్తే మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏవైతే చేంజెస్ అవి తీసుకుని వచ్చారో అవి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎక్స్టీరియర్స్ కనుక చూసుకుంటే ఫ్రంట్ ఫేషియా వచ్చేసి మొత్తం రివైజ్ చేయడం జరిగింది. కొత్త బంపర్ అయితే వస్తుంది. హెడ్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు, న్యూ సెట్ ఆఫ్ LED హెడ్ ల్యాంప్స్. ఏదైతే రైవల్స్తో కనుక కంపేర్ చేసుకుంటే, ఫర్ ఇన్స్టెన్స్ మనకి వెర్నా ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్లీన్గా డిజైన్ చేయడం జరిగింది. నాకైతే పర్సనల్గా నచ్చింది. అండ్ టర్న్ ఇండికేటర్ విషయానికి వస్తే మనకి ఈ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది బై ఫంక్షనల్ అనమాట. అండ్ పైన బంపర్ మీద చూసుకుంటే హోండా లోగో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా మనకి ఇక్కడ సెంటర్లో గ్రిల్ అయితే ఉండేది, బట్ ఏంటంటే ఇక్కడ పైన బానెట్ మీద అయితే ఇస్తున్నారు. అండ్ మొత్తం గ్రిల్ అంతా చూసుకుంటే చాలా స్పోర్టీగా డిజైన్ చేయడం జరిగింది. లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. అండ్ అదేవిధంగా కింద కూడా చూసుకున్నా అగైన్ లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. స్పోర్టీగా అండ్ చాలా షార్ప్గా అయితే ఉంది దీని యొక్క డిజైన్ ఏదైతే ఉందో. ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఐ ప్రిఫర్ దిస్ లుక్ అని చెప్తాను. అండ్ దాంతోపాటు ఫ్రంట్ మనకి పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది, విచ్ మీన్స్ ఈసారి ఈ ఫేస్ లిఫ్ట్లో 360 పార్కింగ్ కెమెరా అయితే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కానివ్వండి, అండ్ నాట్ టు మెన్షన్ హెడ్ ల్యాంప్స్ కూడా ఆటోమేటిక్ యూనిట్స్ అనమాట. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు హోండా సెన్సింగ్ యొక్క ADAS రిలేటెడ్ కెమెరా అయితే ఇక్కడ ఉంది. అండ్ అగైన్ ఈ ADAS ఫీచర్ ఏదైతే ఉందో మనకి సెకండ్ బేస్ మోడల్ SV నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్ అని చెప్తాను. ఎందుకంటే మనకి బేస్ వేరియంట్స్లో దట్ టు సెకండ్ బేస్ మోడల్లో మనకి ADAS అంటే మీకు రైవల్స్లో ఏ కార్లోనూ ఉండదు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే ఈ ఫేస్ లిఫ్ట్లో పెద్ద డైమెన్షనల్గా ఏం చేంజెస్ అయితే లేవు. ఇట్స్ ద సేమ్ ఓల్డ్ డైమెన్షన్స్ అని చెప్తాను. అండ్ చేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి కొత్త సెట్ ఆఫ్ డైమండ్ కట్ ఎలాయ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్లాక్ అండ్ సార్ట్ ఆఫ్ డార్క్ గ్రే కలర్ ఫినిష్లో అయితే వచ్చింది. చూడడానికి చాలా స్పోర్టీగా అయితే ఉంది. ఎస్పెషలీ ఈ బ్లాక్ కలర్లో అయితే, క్రిస్టల్ బ్లాక్ కలర్లో అయితే చాలా పాప్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది దీని యొక్క డిజైన్ కానివ్వండి. అండ్ టైర్ సెక్షన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 185/55 సెక్షన్ R16 అనమాట. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అదే ఒకవేళ మీరు HEV కనుక తీసుకుంటే హైబ్రిడ్, దాంట్లో వచ్చేసి మనకి ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ORVMs విషయానికి వస్తే ఇవి వచ్చేసి బాడీ కలర్ ORVMs. కింద చూసుకుంటే మనకి సైడ్ పార్కింగ్ కెమెరా అయితే వస్తుంది. అండ్ లేన్ వాచ్ కెమెరాకి అడిషనల్ కెమెరా అయితే వస్తుంది. డోర్ హ్యాండిల్స్ అవి చూసుకోవచ్చు మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. దాంతోపాటు కీలెస్ ఎంటర్ అండ్ గో ఫంక్షన్ ఏదైతే ఉందో మనకి బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది. పైన చూసుకోవచ్చు మనకి సన్ రూఫ్ అయితే ఉంటుంది. వెనకాల మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా. ఇంకా రియర్ సెక్షన్ చేంజెస్ విషయానికి వస్తే చూసుకోవచ్చు మనకి ఇక్కడ Z షేప్ LED టైల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. ఇవి టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ క్లియర్ లెన్స్ టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూడడానికి చాలా స్పోర్టీగా అయితే ఉంది. క్లియర్ లెన్స్ అంటే మనకి ఇదంతా ప్లెయిన్ గ్లాస్ ఎలిమెంట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ కానివ్వండి, ఇక్కడ చూస్తే కనుక మనకి బూట్ లిఫ్ట్ స్పాయిలర్ కూడా యాడ్ చేశారు ఫర్ దట్ స్పోర్టీ అపీల్. కింద చూసుకుంటే మనకి అగైన్ ఫ్రంట్ బంపర్ లాగే రియర్ బంపర్ కూడా రివైజ్ చేయడం జరిగింది. సార్ట్ ఆఫ్ డిఫ్యూజర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చారు. ఫంక్షనల్ అయితే కాదు, జస్ట్ ఫర్ లుక్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్గా మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ డీఫాగర్ కానివ్వండి, ఇక్కడ మనకి స్టాప్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ హోండా సిటీ వచ్చేసి మనకి 506 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్తాను. లాడ్ ఆఫ్ లోడింగ్ ఏరియా చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది. అండ్ ఎస్, హోండా సిటీ ఏదైతే ఉందో ఇట్స్ నోన్ ఫర్ ప్రాక్టికాలిటీ అండ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే పైన చూసుకోవచ్చు మనకి బూట్ ల్యాంప్ అయితే ఉంటుంది. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ ఎవర్ స్పేర్ వీల్ అయితే ఉంటుంది. 15-inch స్టీల్ వన్ అనమాట. దాంతోపాటు టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఇక్కడ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది మనకి బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది.
నా డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్ అయితే వస్తున్నాయి. అండ్ నాట్ టు మెన్షన్ ఆల్ 4 విండోస్కి అయితే ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చైల్డ్ లాక్ కానివ్వండి, లాక్ అండ్ అన్లాక్ ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ప్రీవియస్ లేదా అవుట్ గోయింగ్ మోడల్లో మనకి బేజ్ కలర్ లెదరీ ప్యాడింగ్ అయితే వచ్చేది, బట్ ఈసారి ఏంటంటే మనకి ఐవరీ ట్రీట్మెంట్తో అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సార్ట్ ఆఫ్ లైట్ గ్రే కలర్ టోన్ అనమాట. అండ్ దీని యొక్క టెక్స్చర్ కానివ్వండి చాలా స్మూత్గా అయితే ఉంది. డోర్ బిన్స్ అవి చూసుకోవచ్చు ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన మనకి స్టోరేజ్ స్పేస్ కానివ్వండి. ఇక్కడ మనకి చూసుకుంటే ఆల్ 4 డోర్స్కి అయితే స్పీకర్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా 4 ట్వీటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో టోటల్ 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. నా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో రిక్లైనబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నాట్ టు మెన్షన్ బోత్ సీట్స్కి అయితే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు అవుట్ గోయింగ్ మోడల్లా కాకుండా ఇక్కడ మనకి ఐవరీ పర్ఫరేటెడ్ లెదర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో పర్ఫరేషన్తో అయితే వస్తుంది, విచ్ మీన్స్ మనకి దీంట్లో వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ కూడా ఈసారి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్టీరింగ్ కాలం విషయానికి వస్తే ఇది బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ కాలం అనమాట. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్టీరింగ్ కాలం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లెదర్ ర్యాపింగ్తో అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు గ్లాసీ బ్లాక్ హైలైట్స్ అయితే ఉన్నాయి. మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ లేన్ కీప్ అసిస్ట్ లాంటి ఫంక్షన్స్కి బటన్స్ కూడా ఉన్నాయి. CVT ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి వెనకాల ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్ అయితే ఉంది. ESC ఆఫ్ స్విచ్ అండ్ దాంతోపాటు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ఉంది. నౌ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఇష్టం, ఎందుకంటే ఇది పార్ట్ డిజిటల్ అండ్ పార్ట్ అనలాగ్ అనమాట. సో 7-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. TFT ఇది స్క్రీన్ లెఫ్ట్ సైడ్ అంతా, మనకి రైట్ సైడ్ వచ్చేసి ప్రాపర్ అనలాగ్ స్పీడోమీటర్ అయితే వస్తుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో స్క్రీన్, దీన్ని మీరు టాగుల్ చేసుకోవచ్చు, మీరు లేఅవుట్స్ కూడా మార్చవచ్చు. యూ కెన్ టాగుల్ త్రూ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, ADAS రిలేటెడ్ ఫంక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా డిఫరెంట్ సెట్టింగ్స్ అది యాక్సెస్ చేయొచ్చు. G మీటర్ కానివ్వండి, సో ఇన్ కేస్ మీరు G మీటర్ కనుక కావాలనుకుంటే G మీటర్ సెట్ చేయొచ్చు. అండ్ ఇదేమి వద్దు అనుకుంటే నాలాగా మీరు టాకోమీటర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ప్రాపర్ డిజిటల్ టాకోమీటర్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ అయితే ఉంటుంది. రైట్ ఇన్ బిట్వీన్ మనకి డిజిటల్ స్పీడ్ కానివ్వండి, గియర్ ఇండికేటర్ కానివ్వండి, కింద మనకి ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది. సో నాకైతే పర్సనల్గా ఈ డిస్ప్లే అయితే ఇష్టం. దిస్ ఇస్ హౌ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ షుడ్ బి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు డాష్ బోర్డ్లో చేంజెస్ ఏమైనా ఉందంటే, ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు యూస్ చేసిన మెటీరియల్స్ అవిను మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ 3D సార్ట్ ఆఫ్ ఎలిమెంట్ అయితే వస్తుంది గ్రే కలర్లో, విచ్ లుక్స్ రియలీ గుడ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇక్కడ మనకి చూసుకుంటే ambient లైటింగ్ కూడా వస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ చూసుకుంటే మనకి లెదరీ ప్యాడింగ్ అయితే వస్తుంది. ఏదైతే మనం డోర్స్ మీద చూసామో ఐవరీ లెదర్ ప్యాడింగ్, సో అది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నా మెయిన్ చేంజ్ ఏమైనా ఉందంటే ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అని చెప్తాను. ఇట్స్ 10.1-inch ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్. ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి సపోర్ట్ చేస్తుంది. మనకి డైరెక్ట్ పేరింగ్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో కానివ్వండి, లేకపోతే యాపిల్ కార్ప్లే కానివ్వండి, మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, USB కనెక్టివిటీ ఉంది, రేడియో కూడా ఉంది. అండ్ ఒకసారి మనం రియర్ పార్కింగ్ కెమెరా అయితే చూద్దాం. సో దట్స్ హౌ ద రియర్ పార్కింగ్ కెమెరా వర్క్స్. మీరు డిఫరెంట్ వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. వైడ్ అయితే వైడ్, లేదా సైడ్ పార్కింగ్ కెమెరా ఫంక్షన్ కావాలంటే సైడ్ పార్కింగ్ కెమెరా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ది ఓవరాల్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి మనకి 360 పార్కింగ్ కెమెరా. ఫ్రంట్ వ్యూ కావాలంటే ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ కావాలంటే సైడ్ వ్యూ, కార్నర్ వ్యూస్ కావాలంటే కార్నర్ వ్యూ. సో నాట్ బ్యాడ్ అని చెప్తాను రిజల్యూషన్ పరంగా చూసుకుంటే, బట్ ఇట్స్ నాట్ ద బెస్ట్. అండ్ ఒకవేళ మీరు 360 పార్కింగ్ కెమెరా యాక్సెస్ చేయాలంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా డైరెక్ట్ కెమెరా బటన్ అయితే ఉంది. సో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆన్ ద గో మీరు ఈజీగా కెమెరా అయితే యాక్సెస్ చేయొచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇంకా రైట్ సైడ్ స్టాక్ విషయానికి వస్తే మనకి ఇక్కడ లేన్ వాచ్ కెమెరా ఫంక్షన్ అయితే ఉంటుంది. సో మీరు ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి లేన్ వాచ్ కెమెరా అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ది. సో డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. దాన్ని ఫాలో చేసుకుంటే మనకి ఇక్కడ హజార్డ్ ల్యాంప్ కానివ్వండి. అండ్ ద హైలైటింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఈ క్లైమేట్ కంట్రోల్స్ అని చెప్తాను. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ వర్నాతో కంపేర్ చేసుకుంటే హ్యుండై వెర్నా, దాని యొక్క క్లైమేట్ కంట్రోల్స్ ఏంటంటే స్విచబుల్ క్లైమేట్ కంట్రోల్స్ అనమాట. ఇది నో నాన్ సెన్స్ అసలు. సో ప్రాపర్ డైల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని యొక్క క్లిక్ ఫీల్ కూడా చూసుకున్నా చాలా టాక్టైల్గా ఉంటుంది, చాలా రియాష్యూరింగ్గా కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ క్లైమేట్ కంట్రోల్ షుడ్ బి. ఇలాగే ఉండాలి మనకి. సో ఆన్ ద గో ఈజీగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, చూడక్కర్లేదు ఏదీను. జస్ట్ మీరు ఇలా అంటే సరిపోతుంది. టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నాబ్తో మీరు బ్లోవర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దట్ టు ఇట్స్ అన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. అండ్ ఈసారి అగైన్ న్యూ ఎడిషన్ ఏమైనా ఉందంటే వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అనమాట. ఫర్ బోత్ ద డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ 3 స్టేజ్ వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అయితే వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ 12 volts పవర్ సాకెట్ అయితే ఉంది. ఇక్కడ USB A టైప్ అండ్ C టైప్ ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ మనకి ఫోన్ పెట్టడానికి స్పేస్ కూడా ఉంది. అగైన్ సమ్ స్టోరేజ్ ఏరియా అయితే ఉంది. కీస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు.
2 స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది CVT ట్రాన్స్మిషన్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు 7 స్పీడ్ CVT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈకాన్ మోడ్ కూడా ఉంది. బేసిక్లీ ఇది ఏంటంటే ఈకో మోడ్ అనమాట ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సెంటర్లో చూసుకుంటే మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే వస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్లో ఏంటంటే మనకి సెంట్రల్లో EPB లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. లోపల చూసుకోవచ్చు డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అనే చెప్తాను. స్పీకింగ్ ఆఫ్ విచ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా డీసెంట్ స్టోరేజ్ ఏరియా అయితే ఉంది గ్లో బాక్స్లో. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఆటో డిమ్మింగ్ IRVM రీడింగ్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు, ప్రాపర్ LED రీడింగ్ ల్యాంప్స్. అండ్ అదేవిధంగా సన్ వైజర్స్లో మనకి మిరర్స్ అయితే ఉంటాయి. అండ్ నాట్ టు మెన్షన్ మనకి సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. నా రియర్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ లైక్ ఫ్రంట్ డోర్స్ మనకి ఇక్కడ క్రోమ్ డోర్ ఓపెనర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఐవరీ లెదరీ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. పవర్ విండో స్విచెస్ అయితే వస్తున్నాయి. అగైన్ ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఉంటుంది ఫర్ ఆల్ ద 4 విండోస్. ఇక్కడ చూసుకోవచ్చు ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత డోర్ బిన్. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ట్విటర్ ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. నా దీని యొక్క రియర్ సీట్ కంఫర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకైతే పర్సనల్గా దిస్ ఇస్ ద బెస్ట్ కంఫర్టబుల్ రియర్ సీట్ స్పేస్ అయితే చెప్తాను. ఆబ్వియస్లీ మనకి రైవల్స్ ఏవైతే ఉన్నాయో, జర్మన్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా కొరియన్ రైవల్ ఏదైతే వర్నా ఉందో, ఆబ్వియస్లీ దాని యొక్క డైమెన్షన్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. బట్ ఓవరాల్ క్యాబిన్ ఫీల్ అయితే కనుక చూసుకుంటే హోండా సిటీ హ్యాస్ బీన్ ద బెస్ట్. ఎందుకంటే దీని యొక్క కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, అండ్ నాట్ టు మెన్షన్ కింద ఫుట్వెల్ ఏదైతే ఉంటుందో కొంచెం పైకి పెట్టే ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా రిలాక్స్గా కూర్చోవచ్చు అనమాట. అండ్ ఫర్ బిగినర్స్ ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో కొంచెం వెనక్కి పెట్టుకుని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, ఫుట్ రూమ్ కానివ్వండి, ఇట్స్ నో ఇష్యూ. అసలు ఇష్యూే లేదు. అసలు చాలా స్పేషియస్ అండ్ కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చూసుకున్నా మనకి డీసెంట్గా అయితే ఉంది. నా సీట్ కుషనింగ్ కూడా చూసుకున్నా మనకి చాలా సాఫ్ట్గా చేయడం జరిగింది. సోఫా లైక్ కుషనింగ్ లా ఉంది. ఇంకా హెడ్ రెస్ట్ విషయానికి వస్తే మనకి 3 ఫిక్స్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే ఉంటుంది విత్ 2 cup holders. అండ్ పైన చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి, LED యూనిట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు వర్టికల్ AC వెంట్స్ వస్తున్నాయి, రియర్ AC వెంట్స్. దాంతోపాటు 2 USB C-type ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వస్తున్నాయి. ప్రాపర్ మ్యాగజిన్ పాకెట్స్ అయితే ఉన్నాయి బోత్ ఫ్రంట్ సీట్స్కి. సో ఓవరాల్ కనుక చూసుకుంటే ఇట్స్ 10/10 క్యాబిన్ అనమాట. రియర్ క్యాబిన్ విషయానికి వస్తే మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ సార్టెడ్ అని చెప్తాను. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే హోండా సిటీ వచ్చేసి మనకి టోటల్ 2 ఇంజిన్ ఆప్షన్స్తో ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఇక్కడ ఉన్నది 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అనమాట, IVTEC యూనిట్. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 121 PS ఆఫ్ పవర్ అండ్ 145 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ దాంతోపాటు 7 స్పీడ్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే క్లెయిమ్డ్ వచ్చేసి 17 km/లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో రఫ్లీ మీరు 10 to 11 km/లీటర్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిటీస్లో. ఇట్ డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ అగైన్. అండ్ ఒకవేళ ఫ్యూల్ ఎఫిషియన్సీ అన్నది కన్సర్న్ అయితే మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అదైతే ఇంకా బెటర్ మీకు ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే వస్తుంది. అండ్ అది వచ్చేసి అగైన్ 4 cylinder 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అనమాట. అది వచ్చేసి కంబైన్గా మనకి 126 PS ఆఫ్ పవర్ అండ్ 253 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దాని యొక్క ఫ్యూల్ ఎఫిషియన్సీ వచ్చేసి మనకి 27 km/లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఈ మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో కనుక చూసుకుంటే హైబ్రిడ్ ఇంజన్సే లేవు అసలు. సో దిస్ విల్ బి ద మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ కనుక తీసుకుంటే. అండ్ దాని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 21 lakhs అయితే పడుతుంది ఎక్స్-షోరూమ్. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్ 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ మోడల్ వచ్చేసి మనకి 11,99,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 15,27,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఒకవేళ మీరు ఈ టాప్ మోడల్ ZX Plus కనుక కన్సిడర్ చేస్తే ఆల్రెడీ చెప్పినట్టు దీని యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ వచ్చేసి 16,14,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 20,36,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఒకవేళ మీరు 1 lakh ఎక్స్ట్రా పే చేస్తే మీరు CVT ట్రాన్స్మిషన్ కూడా తీసుకోవచ్చు. అది వచ్చేసి మనకి ఆన్ రోడ్ వచ్చేసి 21,59,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాసెస్ చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హోండా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ గ్రీన్ హోండా. ఇది వచ్చేసి మనకి లాసెన్స్ బే కాలనీలో ఉంటుంది, ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్. అండ్ దీని యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.